మీరు థంబ్‌నెయిల్‌లో చూసింది 100% నిజం. ఏం ఫేక్ థంబ్‌నెయిల్స్ అయితే పెట్టేసి ఏదో అయితే ఏస్తలేను. థంబ్‌నెయిల్‌లో ఏదైతే పెట్టినో వీడియో కంటెంట్ కూడా అదే ఉంది లోపల. మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకైతే అర్థమైతది. ఏ రోజు అనుకోలేదు గైస్. ఒక రోజు అనేది వస్తుంది నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేయాలని చెప్పేసి. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. బయటికి ఏదో నార్మల్‌గా నవ్వుకుంటూ నార్మల్‌గా ఉన్నాను. లోపల చాలా హెవీగా ఉంది. వీడియో అయితే చేసేసి అందరికి చెప్దామని అనుకుంటున్నా. ఏమో గైస్, చిన్న చిన్న విషయాలు కొన్నిసార్లు బాగా బాధ పెట్టేస్తాయి లోపల. చాలా అంటే చాలా హెవీ అనిపిస్తుంది నాకు. ఏం మాట్లాడాలో కూడా అర్థమైతలేదు. అండ్ రీజన్ అయితే ఉంది ఎందుకు డిలీట్ చేస్తున్నా అని చెప్పేసి. ఎక్కడ స్టార్ట్ చేసినా, ఎందుకు ఆపుతున్నా ఇప్పుడు. లైక్ సమ్‌వేర్ నేను మిస్ అయిపోయినా గైస్. అంటే ఆలోచించేది ఉండే ఒక్కసారైనా నేను. చాలా కష్టపడ్డా. లైక్ ఎఫర్ట్స్ అయితే గట్టిగా పెట్టినా. నేను చేసే ప్రతి చిన్న పనికి కూడా నా ఎఫర్ట్స్ అయితే 100% పెడతా. అండ్ గైస్, బై ద వే, నేను మాట్లాడేది నా సైడ్ ప్రొఫైల్ వేసా స్క్రీన్‌షాట్ దాన్ని చూడండి. స్టైల్ విత్ అవి 215 అకౌంట్ అయితే డిలీట్ చేయబోతున్నా. అంటే లైక్ చూస్తున్నారు కదా, ఇదే బ్యాక్‌గ్రౌండ్, ఈ సెటప్ ఇదంతా చూడొచ్చు. వీడియోలు కూడా చేయక మొత్తం క్లమ్జీ అయిపోయింది. మెస్సీ అయిపోయింది. ఫ్యాషన్ కంటెంట్ అకౌంట్ అయితే క్రియేట్ చేసినా. అదైతే డిలీట్ చేయబోతున్నా. ఎందుకు అంటే దేర్ ఆర్ వేరియస్ రీజన్స్. లైక్ రీజన్ 1 వచ్చేసి ఏందంటే, ఒకే అకౌంట్ మెయింటైన్ చేయడమే చాలా కష్టం అయిపోతుంది నాకు. అండ్ మల్టిపుల్ అకౌంట్స్ అంటే నాకు ఇంకా ఇబ్బంది అయిపోతుంది. అండ్ నా పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ చేసుకోవాలి. అండ్ నాకు ఇన్కమ్ రావాలంటే నేను ఏదో వర్క్ చేయాలి కదా, దాని మీద ఫోకస్ చేయాలి. అండ్ నాకు కూడా ఉంటాయి గైస్, వేరే వర్క్స్ ఉంటాయి. అండ్ ఇంకా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ప్రతిదీ షేర్ చేసుకోలేను కాబట్టి చెప్పలేకపోతున్నా దాని గురించి. ఒక చిన్న థాట్ ఏడ మిస్ అయినా అంటే, నేను సపరేట్ అకౌంట్ క్రియేట్ చేసుకొని సపరేట్ ఫ్యాషన్ కంటెంట్ స్టార్ట్ చేసి అండ్ కొలాబరేషన్స్, ప్రమోషన్స్ అని చెప్పేసి గట్టిగా ఫ్యాషన్ రిలేటెడ్ మంచిగా వెళ్దామని అనుకున్నా. ఈ రోజు అయితే అకౌంట్ డిలీట్ చేయబోతున్నా. అండ్ మన యూట్యూబ్ అయితే సపరేట్ అకౌంట్ అయితే ఏం క్రియేట్ చేయలేదు. అదే అకౌంట్ ఉంది. అరవింద్ 215 అనే అకౌంట్ లోనే మన ఫ్యాషన్ కంటెంట్ ఉంది, లైఫ్ స్టైల్ కంటెంట్ ఉంది, వ్లాగ్స్ ఉన్నాయి, అండ్ కవర్ సాంగ్స్, అండ్ నెక్స్ట్ ఇంకా చాలా రాబోతున్నాయి. ఈ వీడియో ద్వారా మీ అందరికి ఒకటి చెప్దాం అనుకుంటున్నా. ఏంటంటే, మిస్టర్ రవి అఫీషియల్ 215 అనే అకౌంట్ లోనే మన ఫ్యాషన్ కంటెంట్, లైఫ్ స్టైల్ కంటెంట్, అండ్ వీడియోస్ కానీ, నా పర్సనల్ కంటెంట్ క్రియేషన్ ఐడియాస్ కానీ, థాట్స్ కానీ, నా ఫోటో షూట్స్ కానీ, ఏది ఉన్నా సరే, నా పర్సనల్ లైఫ్ అప్డేట్స్ అయినా సరే, అన్ని మిస్టర్ రవి అఫీషియల్ 215 అకౌంట్లో ఖచ్చితంగా పోస్ట్ అయితే చేస్తాను. అండ్ ఫ్యాషన్ కంటెంట్ అయితే ఎప్పటికీ ఆపే ప్రసక్తే లేదు. నాకైతే ఫ్యాషన్ మీద ఉన్న అంత ఇంతూజియాసం అంటారు కదా, చాలా అంటే చాలా ఉంది. అండ్ లైక్ మీకు చెప్పలేకపోతున్నా కానీ, మొన్న వీడియోలో అయితే చూపించిన నా బట్టలు నా బీరువాలో అండ్ ఇక్కడ అండ్ ఇంకా స్విగ్గీ జొమాటో బ్యాగ్స్ ఉంటాయి కదా, అందులో కూడా నిండిపోయినాయి నా బట్టలు. అంటే లైక్ ఏం గొప్ప చెప్తలేరు, నాకు దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ అట్లాంటిది. దాన్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆపేదైతే అస్సలు లేదు. బట్ చిన్న చేంజ్ ఏంటంటే, ఫ్యాషన్ అకౌంట్ నుంచి ఈ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్న కంటెంట్ మొత్తం. ఫ్యాషన్ అకౌంట్ అయితే డిలీట్ చేసేస్తున్నా. ఆ అకౌంట్ గురించి నేను పెట్టిన థంబ్‌నెయిల్. అంతేగాని మిస్టర్ రవి అఫీషియల్ అకౌంట్ అయితే డిలీట్ చేసే ప్రసక్తే లేదు. ఎందుకంటే అది స్టార్ట్ చేసిన దానికి ఒక గట్టి రీజన్ తోటి అయితే స్టార్ట్ చేసినాం. దానికి ఇంకా ఫ్యూచర్ ఆలోచన చేసుకున్న దాని మీద చాలా అంటే చాలా పెద్ద పెద్ద థాట్స్ అయితే ఉన్నాయి. సంథింగ్ అరౌండ్ 70 ఫాలోవర్స్ ఉన్నారు. బట్ నేను ఆ 70 ఫాలోవర్స్ కైనా నేను చెప్పాలి కదా ఎందుకు డిలీట్ చేసేస్తున్నా అని చెప్పి. సో వాళ్ళ కోసం ఈ వీడియో. నా మెయిన్ ఇన్‌స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇస్తా, వెళ్ళి ఫాలో అయితే అయిపోండి. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఈ సెటప్, ఈ వాల్ పేపర్స్ ని ఇది కొనడానికి, అండ్ ఇక్కడ ఇది కనబడుతుంది కదా, ఈ దీన్ని మీరు నమ్మరు. మీకు ఒక విషయం చెప్పాలంటే, ఇందులో అయితే 37 to 40 అరౌండ్ గ్లాసెస్ అయితే ఉన్నాయి నావి. అండ్ ఇక్కడనే చూడవచ్చు 1 2 3 4 5 6 7 8. ఇక్కడిక్కడనే బయట మెస్సీ ఉన్నాయి. ఇంకా దగ్గర దగ్గర 8 ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి గైస్. ఇంకా నా యాక్సెసరీస్ ఉన్నాయి. ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. అవన్నిటికి కూడా చాలా అంటే చాలా కష్టపడ్డా నేను. అంటే తీసుకోవాలి కదా అని చెప్పేసి, ఏదో టైం పాస్ కి ఏదో వాల్ పేపర్ తీసుకొని వచ్చి స్టిక్ చేసేసి, ఇది చేసేసి, అది చేసేసి 2, 3 వీడియోలు కొట్టేసుకొని తర్వాత ఆపేద్దాం అనే థాట్ అయితే ఖచ్చితంగా లేకుండే నాకైతే అప్పుడు. ఇప్పుడు కూడా ఏం ఆపుతలేను. జస్ట్ అకౌంట్ షిఫ్ట్ చేస్తున్నా అంతే. లైక్ కంటెంట్ అందులో అప్లోడ్ చేస్తున్నా, అంతకు మించి ఏం లేదు. ఇది సెటప్ చేసేటప్పుడు కూడా మీకు యూట్యూబ్ లో ఒక వీడియో అయితే పెట్టినా, స్టూడియో అయితే సెటప్ చేస్తున్నా అని చెప్పేసి. స్టూడియో ఏదో పెద్ద స్టూడియో అయితే కాదు, జస్ట్ ఈ సెటప్ చేస్తున్నా అని చెప్పేసి. నా వాచెస్ కానీ, నా యాక్సెసరీస్ కానీ, నా పర్ఫ్యూమ్స్, నా డియోడ్రెంట్స్, ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కటి నేను నా మనీ పెట్టి కొన్నా. నాకు ఇంట్రెస్ట్ కాబట్టి. ఇప్పటి వరకు మీ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అండ్ కామెంట్స్ అయితే చేయండి. కామెంట్ సెక్షన్ కొంచెం ఇట్లా రైట్ సైడ్ స్లైడ్ చేసినాక హైప్ పాయింట్స్ అని ఉంటుంది, అక్కడ హైప్ అయితే చేయండి మన వీడియోస్ ని. ఇంకా బూస్ట్ అయితే వస్తుంది, ఇంకా రీచ్ అయితే వస్తుంది వీడియోస్ అప్లోడ్ చేయడానికి నాకు కూడా. బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టాటా, సీ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్, బాయ్ బాయ్.